ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారందరికీ నమస్కారాలు. నేను సూర్యాపేట జిల్లా నుంచి సూర్యాపేట జిల్లా జేఏసీ అధ్యక్షులుగా నియమించబడి ఆ యొక్క బాధ్యత నిర్వహిస్తున్నాను. ఈ యొక్క అవుట్సోర్సింగ్ వ్యవస్థపై ప్రతి ఒక్కరికి చిన్న చూపు ఉంది. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకే ఐక్యత లేకుండా ఉన్నది. ఈ ఐక్యత ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఒక అధికారి దగ్గర పనిచేసేటప్పుడు వారికి కొంత ఇంపార్టెన్స్ జరుగుతుంది. ఒక ఆఫీస్లో ఒక 60 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లయితే ఒక 10 మందికి ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ వ్యవస్థలో. అంటే ఒక మెయిన్ ఉద్యోగి డ్రైవర్కి, డేటా ఆపరేటర్కి, ఇట్లా కొంతమందికి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మన ఉద్యమాన్ని వారు నిర్వీర్యం చేయడం జరుగుతుంది. దయచేసి మిత్రులు గమనించాలి. మనం ఒక రాష్ట్ర జేఏసీ ఒక నిర్ణయం మేరకు ఒక పోస్టర్ విడుదల చేసినప్పుడు ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి దాన్ని స్టేటస్ రూపంలో కానీ సోషల్ మీడియాలో కానీ విడుదల చేయమని చెప్తున్నాం. కానీ ఏ ఒక్క ఉద్యోగి కూడా దాన్ని విడుదల చేయడం లేదు. కనీసం ఆ యొక్క వ్యక్తి స్టేటస్ కూడా పెట్టడం లేదు. అంటే మనలో మనకే ఫస్ట్ ఐక్యత లేదని మనకు అర్థమవుతుంది. దయచేసి మిత్రులారా, ఈ యొక్క ఉద్యమం ఒక వ్యక్తి గురించి కాదు, ప్రతి ఒక్కరి మన యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 5 లక్షల మంది కోసం ఈ ఉద్యమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి మిత్రులారా, ఒకటి మాత్రం గుర్తించండి, వ్యవస్థలో పనిచేసే కొంతమంది మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులే చీడపురుగులే ఉన్నారు. ఆ చీడపురుగులని ఫస్ట్ తరిమి వేద్దాం. తరిమి వేసిన తర్వాత ప్రతి ఒక్కరు అయిపోయినట్టే ప్రతి ఒక 10% అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బంది పడతారు. ఆ 10% పోవడం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే పైన పైసల కోసం వారు ఆలోచించి మన ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడం జరుగుతుంది. దయచేసి మిత్రులారా గమనించండి. ప్రతి ఒక్క ఉద్యోగులు అంటే వేరు ఉద్యోగులు ప్రతి ఒక్కరు సాధించుకుంటారు. మన ఆర్టీసీ వారైతే ఈ విధంగా ప్రతి ఒక్క ఉద్యోగులు సాధించుకుంటారు. కానీ మన అవుట్సోర్సింగ్ వ్యవస్థ కొంచెం పెద్ద సంఖ్య మనది. కానీ మన సమస్యలు మాత్రం ముందుకు పోవడం లేదు. కనీసం జీతం విషయంలో కూడా ఒక అడుగు ముందుకు వేసి లేదు. ఇందాక సోదరుడు మనం మాట్లాడినట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జీతం మాత్రం ఇప్పటికి కూడా అదే అమలవుతుంది. దయచేసి గుర్తించండి, మన అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఉంది, సత్తా ఉంది, పనిచేసే దమ్ము ఉంది. కానీ జీతం కాడికి వచ్చేసరికి మినిమం మనం జీతం తీసుకోలేకపోయే పరిస్థితి. మన ఇంట్లో ఒక చిన్న రిపేర్ వస్తే వారికి ఒక 1000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. మనం ఇంటిలో వేసరికి సాయంత్రానికి 450 రూపాయలు 500 రూపాయలు మాత్రం పని సంపాదించడం జరుగుతుంది. ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చి పని చేస్తే వాళ్ళకి 1000 రూపాయలు జరుగుతుంది. అంటే మనం ఒక ఆఫీసర్ దగ్గర కమిషన్గా పనిచేస్తూ చట్టపద్ధతితో ఉండి పనిచేసే వారికి ఏమో 400 రూపాయలు 350 రూపాయలు ప్రతిరోజు పడితే ఒక అడ్డమీద కూలీకి మాత్రం 1000 రూపాయలు 1200 రూపాయలు జస్ట్ హాఫ్ డేకి మనం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ 1000 రూపాయలు అడిగి మనం అప్పు చేసే పరిస్థితి ఈ రోజులలో ఉన్నది. దయచేసి మిత్రులారా గమనించండి, ఇది ఒక్కరి కోసం కాదు, ప్రతి ఒక్కరి కోసం అందరూ కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని ప్రతి ఒక్క ప్రోగ్రాన్ని పరిపూర్ణంగా శక్తివంతంగా తనదైన శైలిలో అందరూ విజయంగా చేస్తారని పేరున ఇక్కడ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.